తెలంగాణ కేబినెట్ ఇవాళ సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో సమావేశం జరగనుంది. పలు అంశాలతో కేబినెట్ ఎజెండాను అధికారులు సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. వ్యవసాయ కమిషన్ కి చైర్మన్ గా కోదండరెడ్డిని ప్రభుత్వం నియమించినా కమిషన్ కి ఇంకా చట్టబద్ధత లేదు. దీంతో కేబినెట్ లో వ్యవసాయ కమిషన్ కి కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇదే కాకుండా విద్యా కమిషన్ కు ఆకునూరి మురళిని చైర్మన్ గా నియమించింది ప్రభుత్వం. విద్యా కమిషన్ కి సైతం కేబినెట్ ఆమోదం తెలపనుంది. భారీ వర్షాలతో ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో ఆయా జిల్లాల్లో నష్టపోయిన వారికి ఆర్థిక సహాయం ఎంత చేయాలి అనే దానిపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. ప్రతి సంవత్సరం సీఎంఆర్ఎఫ్ కోసం ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చించాల్సిన పరిస్థితి వస్తోంది. దీంతో పేదలందరికీ ఆరోగ్య బీమా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై కేబినెట్లో నిర్ణయం తీసుకోనున్నారు. ఇదే కాకుండా ప్రస్తుతం ఉన్న ఆర్ఓఆర్ చట్టాన్ని రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని స్థానంలో కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని కేబినెట్ ఆమోదించనుంది. ధరణి స్థానంలో భూమాత పోర్టల్ను కేబినెట్లో తీసుకురాబోతోంది. గత అసెంబ్లీ సమావేశాల్లో ఆర్ఓఆర్ 2024 ముసాయిదాను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆర్ఓఆర్ 2020 చట్టంలో పరిష్కరించలేని అనేక సమస్యలను 20 సెక్షన్స్ లో పరిష్కారం చూపేలా ముసాయిదాని ప్రభుత్వం రూపొందించింది. ఇవే కాకుండా కొత్త రేషన్ కార్డ్ మార్గదర్శకాలను కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ సిద్ధం చేసింది. ఈ రిపోర్ట్ను కేబినెట్లో చర్చించి ఆమోదించనున్నారు. వేర్వేరుగా స్మార్ట్ హెల్త్ కార్డ్ జారీ, స్మార్ట్ రేషన్ కార్డ్, లబ్ధిదారుల ఆదాయ పరిమితి అర్హతలపై మరోసారి చర్చించనుంది కేబినెట్. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కొత్త గ్రామ పంచాయతీల డిమాండ్ ఉంది. అధికారుల రిపోర్ట్లో 200 కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుపై కసరత్తు చేశారు. దీంతో కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుకు సైతం కేబినెట్ ఆమోదం తెలపనుంది. హైడ్రాకు చట్టబద్ధతతో పాటు అధికారులను హైడ్రాకు కేబినెట్ ఇవ్వనుంది. వర్షాకాలం సీజన్ అయిపోతున్నా ప్రభుత్వం రైతు భరోసా నిర్ణయం తీసుకోలేదని విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. మొత్తంగా పలు కీలక నిర్ణయాలపై కేబినెట్ నిర్ణయాలు తీసుకోనుంది.